హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు వీడియోలో చాలా ఇంపార్టెంట్ టాపిక్ మాట్లాడుకుంటున్నాం. వీడియో చివరి వరకు ఎవరూ మిస్ అవ్వకండి. నేను బాల్కనీ గార్డెన్ స్టార్ట్ చేసిన కొన్ని నెలలకే నాకు ఒక పెద్ద సమస్య ఎదురైంది. అప్పుడే నాకు దాని సొల్యూషన్ తెలిసాక అనిపించింది, ఫ్యూచర్లో ఛానల్ ఎలాగో పెట్టాలనుకున్నాను కాబట్టి అప్పుడు ఖచ్చితంగా ఈ వీడియో చేయాలి అని డిసైడ్ అయ్యాను. ఈ సమస్య మీలో చాలామందికి ఎదురయ్యే ఉంటుంది. మనం కొత్తగా మొక్కలు తెచ్చుకున్నాం, నర్సరీ నుంచి అవనివ్వండి, ఎక్కడి నుంచి అయినా సరే కొత్తగా మొక్కలు నాటాక కొన్ని రోజుల వరకు బాగానే పోస్తాయి, కానీ తర్వాత అస్సలు పూయడం కాయడం అనేది అస్సలు ఉండదు. ఎండ కూడా బాగానే తగులుతుంది, అయినా కూడా మొక్క పెరుగుదల లేదు, పూత రావడం లేదు అంటే దానికి 100% మన మట్టి యొక్క pH, దాని pH స్థాయి ఎక్కువగా ఉంటే మొక్కలకి పూత అనేది రాదు, అలాగే మొక్క పెరుగుదల కూడా ఆగిపోతుంది. ఈరోజు ఈ pH అంటే ఏంటి అనేది క్లియర్గా తెలుసుకుందాం. దీని గురించి కేవలం గార్డెనర్స్ మాత్రమే కాకుండా ప్రతి రైతు కూడా తెలుసుకుంటే మంచిదని నా ఉద్దేశం. ఎందుకంటే ఏదైనా పంట వేసే ముందు మనం వేసే పంటకి ఈ నేల యొక్క pHకి సెట్ అవుతుందా లేదా అని చూసుకుంటే ఒక పెద్ద నష్టాన్ని నివారించవచ్చు అని నా అభిప్రాయం. ఇక విషయానికి వస్తే, ఈ pH అనేది ఒక కొలత, అంటే ఆమ్ల క్షార గుణాలను నిర్ణయించే ఒక స్కేల్. ఏ పదార్థమైనా దాని నేచర్ ఎసిడిక్కా లేదా ఆల్కలీనా అని తెలుసుకోవడానికి దీన్ని ఉపయోగిస్తారు. మనకు కావాల్సింది ఇక్కడ మట్టి యొక్క pH ఎలా ఉందనేది, అంటే అది ఎసిడిక్ సాయిలా లేక ఆల్కలీన్ సాయిలా లేక న్యూట్రల్గా ఉందా అనేది తెలుసుకోవడానికి ఈ pHని ఉపయోగిస్తాం. ఇక్కడ ఎసిడిక్ అంటే ఆమ్ల గుణం కలిగిన మట్టి, అలాగే ఆల్కలీన్ అంటే క్షారగుణం, న్యూట్రల్ అంటే తటస్థం, అంటే అటు ఆమ్లగుణం కాదు ఇటు క్షారగుణం కాకుండా సమానంగా ఉందని అర్థం. అసలు ఈ pH వాల్యూ గురించి ఎందుకు తెలుసుకోవాలి అంటే, ప్రతి మొక్క కూడా ఒక ప్రత్యేకమైన pH వాల్యూ వద్ద మాత్రమే పెరుగుతుంది. అంటే ఈ pH స్కేల్ కొలత 1 to 14 వరకు ఉంటుంది. ఇందులో 7 అనేది న్యూట్రల్ని సూచిస్తుంది, అలాగే 7 కన్నా తక్కువ ఉంటే ఎసిడిక్ అని, 7 కన్నా ఎక్కువగా ఉంటే అది ఆల్కలీన్ అని మనం అర్థం చేసుకోవచ్చు. ఉదాహరణకి గులాబీ మొక్క 6 నుంచి 6.5 pH ఉన్న మట్టిలో బాగా పెరుగుతుంది, అంటే ఎసిడిక్ సాయిల్ అన్నమాట. దీన్ని మనం తీసుకెళ్ళి 8 లేదా ఇంకా ఎక్కువ pH ఉన్న నేలలో వేస్తే అది పెరగదు. మనం ఎన్ని పోషకాలు ఇచ్చినా కూడా అది పువ్వులు పూయదు, చివరికి నీటిని కూడా తీసుకోలేక క్రమంగా చనిపోతుంది. అయితే ముఖ్యంగా అందరూ తెలుసుకోవాల్సిన విషయం, సాధారణంగా ఎవరు పట్టించుకోని విషయం ఏంటంటే, మనం ఇచ్చే వాటర్ని బట్టి కూడా మట్టి యొక్క pH వాల్యూ మారుతుంది. ఇది అందరూ తెలుసుకోవాలి. ఏమి ఇచ్చినా కూడా మొక్క పెరగటం లేదు, పువ్వులు పూయటం లేదు, ఇంకా ఏమి ఇవ్వాలని ఆలోచిస్తాం తప్ప అసలు విషయాన్ని మర్చిపోతాం. దానికి ప్రధాన కారణం pH అయ్యి ఉండొచ్చు అని కూడా మనం ఆలోచించాలి. నేను గార్డెనింగ్ స్టార్ట్ చేసిన కొన్ని రోజులకే నాకు ఈ సమస్య ఎదురైంది. ఏం చేసినా మా మందార మొక్కలు పెరిగేవి కాదు, పూసేవి కావు. వెతగ్గా ఎక్కడో చదివాను, అది కూడా pH వాల్యూ మార్చడం గురించే ఉంది తప్ప మనమిచ్చే వాటర్ వల్ల pH వాల్యూ మారుతుందనేది మాత్రం లేదు అక్కడ. అయితే నేను వాడేది గ్రౌండ్ వాటర్, అది కూడా చాలా సాల్ట్ వాటర్. మనం చిన్నప్పుడే చదువుకున్నాం, ఈ ఆమ్లాలు క్షారాలు అనేది మనకి స్కూల్ స్టేజ్లోనే లెసన్ ఉంటుంది. ఉప్పు నీటి వల్ల సబ్బు విరిగిపోతుందని, సాలిడ్స్ ఎక్కువ ఉంటాయని, దాన్ని బట్టి pH వాల్యూ కూడా మారుతుందని నాకు గుర్తొచ్చింది. అప్పటి నుంచి నేను గ్రౌండ్ వాటర్ వాడడం పూర్తిగా మానేశాను. పక్క ఊరు నుంచి తెప్పించేదాన్ని, అప్పటికి తక్కువ మొక్కలు ఉన్నాయి కాబట్టి తెప్పించేదాన్ని. ఇప్పుడున్న మొక్కలకి అన్నీ పక్క ఊరి నుంచి తేవాలంటే అది సాధ్యమయ్యే పని కాదు, అందుకని గ్రౌండ్ వాటర్ కూడా వాడుతున్నాను. మరి ఇప్పుడు ఈ pHని ఎలా బ్యాలెన్స్ చేస్తున్నాను అనేది మీకు ఇప్పుడు చూపిస్తాను. దానికన్నా ముందు pH టెస్ట్ ఎలా చేయొచ్చు అనేది చూపిస్తాను. అయితే pH టెస్ట్ అనేది సింపుల్గా చేసుకోవాలి అంటే మనకి pH మీటర్స్ ఉంటాయండి, మనకు ఆన్లైన్లో దొరుకుతాయి. వాటిని ఉపయోగించి మీరు ఈజీగా తెలుసుకోవచ్చు. అయితే నేను ఈ pH మీటర్స్ ఏమీ తీసుకోలేదు, మొక్కల్ని బట్టి నేను బ్యాలెన్స్గా మెయింటైన్ చేస్తున్నాను. మీరు ఈజీగా తెలుసుకోవాలంటే మాత్రం మీటర్ తీసుకోండి, లేదు మీటర్ తీసుకోక్కర్లేకుండా కూడా 2 రకాల టెస్టులు చేసి మనం తెలుసుకోవచ్చు. అవి కూడా చూపిస్తాను ఈ వీడియోలో. ఇది ప్యూరిఫై చేసిన మినరల్ వాటర్, ఇది గ్రౌండ్ వాటర్ అంటే ఉప్పు నీరు. ఇప్పుడు ఇది ఎంత ఉప్పు నీరో తెలుసుకుంటే ఆ ఎక్కువ ఉప్పుదనం అంటే ఎక్కువ సాలిడ్స్ ఉన్నాయని అర్థం. దాన్ని బట్టి pH మారుతుందా లేదా అనేది కూడా చూద్దాం. ముందుగా ఎక్కువ సాలిడ్స్ దేనిలో ఉన్నాయి అని TDS మీటర్ ద్వారా మనం తెలుసుకోవచ్చు. నేను ఇది ఆన్లైన్లో తీసుకున్నాను. ముందుగా మినరల్ వాటర్లో మన TDS ఎంత ఉందనేది చూద్దాం. డ్రింకింగ్ వాటర్, దీనిలో TDS 114 మాత్రమే వచ్చింది. ఇప్పుడు మా గ్రౌండ్ వాటర్ నేను మొక్కలకి గార్డెన్లో కూడా వాడుతున్నాను.
ఆ వాటర్లో ఎంత టీడీఎస్ ఉంది, ఎంత ఉప్పు నీరు అనేది కూడా దీంతో తెలుసుకోవచ్చు. దీని టీడీఎస్ వచ్చి 173/10 ఉందండి. అంటే 1730 ఉంది టోటల్ టీడీఎస్. అంటే చాలా ఉప్పు నీరు అని అర్థం. ఇప్పుడు ఈ ఉప్పు నీటి వల్ల పీహెచ్ మీద ప్రభావం ఉంటుందా లేదా, ఎంత ఉంటుంది అనేది చూద్దాం. ఇప్పుడు నా చేతిలో ఉన్నవి పీహెచ్ టెస్ట్ పేపర్స్. ఇది నేను ఆన్లైన్లో తీసుకున్నాను. దీనిలో టెస్ట్ పేపర్స్తో పాటు స్కేల్ కూడా ఉంటుంది మనకి. దాన్ని బట్టి మనం ఇక్కడే చూసుకోవచ్చు. ఇప్పుడు ఈ టెస్ట్ పేపర్ని నీటిలో ఉంచి ఒక హాఫ్ మినిట్ తర్వాత ఈ బుక్లో ఉన్న పీహెచ్ స్కేల్ దగ్గర ఉంచితే అది కలర్ని బట్టి మనకి పీహెచ్ లెవెల్ని తెలుసుకోవచ్చు. ఈ డ్రింకింగ్ వాటర్ పీహెచ్ వచ్చి 6 ఉందండి. అంటే కొద్దిగా ఎసిడిక్. ఈ పీహెచ్ లెవెల్ అనేది మొక్కలకి పర్ఫెక్ట్గా ఉంటుంది. సాధారణంగా మనం నాటే మొక్కల్లో పీహెచ్ లెవెల్ ఎక్కువగా ఈ స్థాయిలోనే ఉంటుంది, న్యూట్రల్కి దగ్గరగా లేదా లైట్గా ఎసిడిక్గా. ఇప్పుడు ఉప్పు నీరు పీహెచ్ ఎలా ఉంది అనేది చూద్దాం. దీని పీహెచ్ వచ్చి 9 వచ్చిందండి. ఇది ఆల్కలీన్ వాటర్ అనుకోవచ్చు. ఇంత ఎక్కువ పీహెచ్ ఉన్న వాటర్ తరచూ వాడడం వల్ల మన సాయిల్ కూడా ఆల్కలీన్గా మారిపోతుంది. పైగా అలా ఆల్కలీన్గా మారడానికి ఎక్కువ రోజులు కూడా పట్టదు. నేను బాల్కనీ గార్డెన్ స్టార్ట్ చేసినప్పుడు కేవలం ఈ వాటర్నే వాడేదాన్ని. మొక్కలు పాడవడానికి పెద్ద ఎక్కువ టైం ఏం పట్టలేదు. 1-2 నెలలు బాగున్నాయేమో అంతే. అంత సాల్ట్ వాటర్ కాబట్టి చాలా త్వరగా ఎఫెక్ట్ అయిపోయింది. ఇప్పుడు మనం సాయిల్ టెస్ట్ చేసి పీహెచ్ ఎలా ఉందనేది తెలుసుకుందాం. అయితే ఇది నేను స్కేల్ యూస్ చేయకుండా చేసుకునే టెస్ట్ చేస్తున్నాను. దీనిలో పర్ఫెక్ట్గా మనకి 6 ఉందా 7 ఉందా ఇలా తెలీదు. ఎసిడిక్కా, న్యూట్రల్లా లేక ఆల్కలీనా అనేది మాత్రం తెలుసుకోవచ్చు. ఆ విధంగా 2 రకాల టెస్టులు చేస్తున్నాను. ఇప్పుడు ఈ సాయిల్ టెస్ట్ కోసం నేను శాంపిల్స్ సేకరిస్తున్నాను. ఈ శాంపిల్స్ కోసం కనీసం ఒక 6 కుండీల్లో అయినా కూడా తీసుకుంటే మనకి మంచి రిజల్ట్ తెలుస్తుంది. ఇప్పుడు ఈ శాంపిల్స్ సేకరించేటప్పుడు మట్టి పై లేయర్ నుంచి కాకుండా దాదాపు 4 అంగుళాలు లేదా ఇంకొంచెం లోతు వరకు తీసుకోవాలి. పై లేయర్ నుంచి మాత్రం తీసుకోకూడదు. ఇప్పుడు ఈ శాంపిల్స్ అన్నీ కూడా బాగా కలిసేలాగా మిక్స్ చేయాలి. మనం చేయాలనుకున్న 2 టెస్టుల కోసం కూడా 2 బౌల్స్లోకి మట్టిని తీసుకోవాలి. ఇంత ఎక్కువగా అవసరం లేదు, కొద్దిగా తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు నేను లిక్విడ్ టెస్ట్ చేస్తున్నాను, అంటే వెనిగర్తో టెస్ట్ చేస్తున్నాను కాబట్టి దీన్ని కూడా లిక్విడ్గా చేసుకోవడం కరెక్ట్ కాదని చేయలేదు. జస్ట్ కొద్దిగా తడిగా ఉంటే సరిపోతుంది. కావాలంటే ఇంకొక స్పూను డ్రింకింగ్ వాటర్ని యాడ్ చేసుకోవచ్చు. ఇది ఆల్రెడీ వర్షం పడడం వల్ల మట్టి తడిగానే ఉంది, అందుకే నేను వాటర్ని యాడ్ చేయడం లేదు. ఇప్పుడైనా ఇంకొక స్పూన్ వాటర్ని కావాలంటే వేసుకోవచ్చు, ఎక్కువగా మాత్రం యాడ్ చేయకూడదు. ఇప్పుడు ఈ వెనిగర్ని మట్టి మొత్తం మునిగే వరకు పోసుకోవాలి. ఇలా పోసినప్పుడు ఏ రియాక్షను లేదు అంటే ఎసిడిక్ అని అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే ఈ వెనిగర్ అనేది ఆమ్ల ద్రావణం. కాసేపు దీన్ని పదార్థం అనుకుంటే ఇది ఎసిడిక్ పదార్థం. ఈ ఎసిడిక్ కలిసినప్పుడు మనకి ఏ రియాక్షన్ ఉండదు. అదే మనం ఎసిడిక్ పదార్థాన్ని ఆల్కలీన్ పదార్థంతో కలిపినప్పుడు మనకి ఏదో ఒక రియాక్షన్ కనిపిస్తుంది. ఇక్కడ మనకు అలాంటి రియాక్షన్ ఏమీ కనిపించలేదు, కానీ లైట్గా బుడగలు మాత్రం వచ్చాయి. అంటే ఇది న్యూట్రల్ సాయిల్ అయ్యి ఉండొచ్చు, లేదా 6 అంటే లైట్గా కొద్దిగా ఎసిడిక్ కూడా అయ్యి ఉండొచ్చు. మన స్కేల్ లేదు కాబట్టి ఆ మాత్రం తెలుసుకోవచ్చు అంతే. ఇప్పుడు మనం బేకింగ్ సోడాని యూజ్ చేసి ఇది ఎసిడిక్ సాయిలా లేదా ఆల్కలీన్ సాయిల్ అనేది తెలుసుకుందాం. ఈ బేకింగ్ సోడా అనేది పూర్తిగా ఆల్కలీన్ పదార్థం, అంటే వెనిగర్కి పూర్తిగా ఆపోజిట్. ఇది మనకి పౌడర్ రూపంలో ఉంటుంది కాబట్టి మనం మట్టిని కొంచెం బాగా కొద్దిగా డిస్టిల్ వాటర్ వేసి బాగా నానే విధంగా ఒక 2 నిమిషాల పాటు బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మనం తీసుకున్న మట్టి క్వాంటిటీని బట్టి దీనికి బేకింగ్ సోడాని యాడ్ చేయాలి. ఇక్కడ కూడా మనకి ఏ రియాక్షను లేదంటే న్యూట్రల్ లేదా ఆల్కలీన్ అని అనుకోవచ్చు. అయితే మనకి ఇందాక టెస్ట్లో కూడా మనకి ఏ రియాక్షన్ లేదు కాబట్టి అది ఎలా న్యూట్రల్ అనుకోవచ్చో ఇది కూడా న్యూట్రల్ అని అర్థం చేసుకోవచ్చు. ఒకవేళ ఆపోజిట్ పీహెచ్ అయితే ఎలా ఉంటుంది రియాక్షన్ అనేది ఎగ్జాంపుల్కి మీకు చూపించాను. ఒకవేళ మనది ఆల్కలీన్ సాయిల్ అనుకోండి, ఎగ్జాంపుల్కి మనం వెనిగర్ వేసినప్పుడు ఇలా మనకి నురగలా పొంగుతుంది. దాన్ని బట్టి మనది సాయిల్ ఆల్కలీన్ అని తెలుసుకోవచ్చు. ఇవేవి కాకుండా ఈజీగా తెలుసుకోవాలంటే మాత్రం మనం ఇలా పీహెచ్ మీటర్ తీసుకుంటే ఇంకా సమస్య ఉండదు, ఈజీగా తెలుసుకోవచ్చు. ఈ పీహెచ్ మీటర్స్ కూడా మనకు ఆన్లైన్లో రకరకాలుగా అందుబాటులో ఉంటాయి. అయితే నేను ఇప్పటి వరకు ఏ పీహెచ్ మీటర్ని యూజ్ చేయలేదు. నా మొక్కలు ఎలా పోస్తున్నాయి, వాటి శాఖలు అవి ఆకులు ఎలా ఉన్నాయి, మొక్క హెల్తీగా ఉందా లేదా అనే దాన్ని బట్టి నేను పీహెచ్ని బ్యాలెన్స్ చేసుకుంటాను. మొక్క మనకి ఈ శాఖలు చక్కగా ఆకి మధ్య దూరం
అలాగే ఆకు సమానంగా ఉండాల్సినట్టుగా ఉంటే మనకి మొక్క పీహెచ్ హెల్తీగా ఉన్నట్టు. అది కూడా పూలు సరిగ్గా పూసినప్పుడు. ఇది కొంచెం లేత కొమ్మ అనుకోండి, ముద్ర కొమ్మ అయినా సరే కొంచెం దూరంగా ఉండాలి. అంతేకాని అలా కాకుండా బాగా దగ్గరగా వచ్చేయడం, ఆకులు కూడా ముడుచుకుపోవడం, మొక్క హెల్తీగా లేకపోవడం, పువ్వులు తక్కువగా పోస్తున్నాయి లేదా పూయడం లేదు అన్నప్పుడు మనం పీహెచ్ బాగా ఎక్కువైంది అంటే ఆల్కలిన్ సాయిల్గా మారిందని కూడా అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ప్రతి మొక్కకి ఒక ప్రత్యేకమైన పీహెచ్ వద్ద బాగా పెరుగుతుందని చెప్పుకున్నాం కదా. మన ఇండియాలో ఉన్న మొక్కలన్నీ కూడా దాదాపు న్యూట్రల్ లేదా ఎసిడిక్ సాయిల్లో మాత్రమే బాగా పెరుగుతాయి. మీరు ఏదైనా మొక్క పీహెచ్ వాల్యూ తెలుసుకోవాలి అనుకుంటే మీరు గూగుల్ సెర్చ్ చేస్తే తెలుసుకోవచ్చు. ఇప్పుడు నేను సాయిల్ని ఎలాగ పీహెచ్ బ్యాలెన్స్ చేస్తాననేది చూపిస్తాను. మనకి ఆల్కలిన్ సాయిల్లో పెరిగే మొక్కలు దాదాపుగా లేవు కాబట్టి మనకి సాయిల్ పీహెచ్ని పెంచాల్సిన అవసరం లేదు. ఒకవేళ అవసరం ఉంటే బేకింగ్ సోడాని యూస్ చేసుకోవచ్చు. మనం పెంచే మొక్కలకి సాధారణంగా ఎసిడిక్ సాయిలే కావాలి కాబట్టి ఈ పీహెచ్ని ఎలా తగ్గించాలి అనేది చూద్దాం. ఈ పీహెచ్ని తగ్గించడానికి 2 విధాలుగా మనం తగ్గించవచ్చు. దీనికోసం మనం వెనిగర్ని యూస్ చేసి తగ్గించవచ్చు లేదా పటికను యూస్ చేసి కూడా తగ్గించవచ్చు. ఒకవేళ మనం వెనిగర్ని యూస్ చేసి పీహెచ్ తగ్గించాలి అనుకుంటే లీటర్ నీటికి 60 ml వెనిగర్ని మిక్స్ చేసి మొక్క మొదట్లో సాయిల్లో పోసేస్తే మనకి ఎసిడిక్ సాయిల్గా మారిపోతుంది. అయితే నేను టెస్ట్ చేయడం కోసమే ఒకసారి వెనిగర్ని ఒక పాట్లో ఇలా యూస్ చేశాను తప్ప మామూలుగా నేను పీహెచ్ బ్యాలెన్స్ చేయడానికి వెనిగర్ని యూస్ చేయను. పైగా వెనిగర్ని అలా యూస్ చేయాలంటే మనకి ఖర్చు కూడా ఎక్కువే అవుతుంది. దానికి బదులుగా మనం పటిక యూస్ చేసి పీహెచ్ని తగ్గించవచ్చు. ఈ పటిక తెలియని వాళ్ళు సాధారణంగా ఉండరు. మనం ఇంటి ముందు దిష్టి కోసం కడతాం కదా, అదే పటిక. మనకి పెద్ద ఎక్కువ రేటు కూడా ఉండదు. ఈ పటికను మనం 3 రకాలుగా సాయిల్కి ఇవ్వచ్చు. దీన్ని పౌడర్గా చేసేసి 1 లీటర్ నీటికి 1 స్పూను పౌడర్ని కలిపి మనం వాటర్లో బాగా కరిగించాక డైరెక్ట్గా మొక్క మొదట్లో పోసేయవచ్చు. మనం ఎంత ఉప్పు నీటిని వాడుతున్నాం అన్న దాన్ని బట్టి 15 డేస్కి ఒకసారి కూడా ఇవ్వచ్చు లేదా నెలకు ఒకసారి కూడా మనం ఆ లిక్విడ్ని పోయొచ్చు. ఇక మరొక విధానంలో ఈ పౌడర్ని డైరెక్ట్గా మట్టి కొంచెం లోతుగా తీసి లోపల చుట్టూ ఈ పౌడర్ని వేసేయవచ్చు. తర్వాత పైన మట్టి కప్పేయాలి. ఇది ఎప్పుడు కూడా మట్టిలో కలిసిపోయి కరిగిపోయేలాగా తేమగా ఉండేలాగా చూసుకోవాలి. ఇప్పుడు నేను ఆ విధానంలో ఇస్తున్నాను. అలాగే ఇంకొకటి ఏంటంటే దీన్ని 1 ఇంచు ముక్కలుగా చేసి ఒక 4 ఇంచెస్ వరకు లోపలికి ఒక కుండీలో గుచ్చేసామంటే అది మొత్తం సాయిల్ని స్లోగా ఎసిడిక్గా మారుస్తుంది. ఈ మనం ముక్కగా గుచ్చేటప్పుడు ఎప్పుడైనా సరే ఇప్పుడు పౌడర్ని వేసినట్టే లోపలికి గుచ్చితే అది ఎప్పుడు తడిలో ఉంటుంది కాబట్టి కరుగుతూ ఉంటుంది. మన సాయిల్ ఎప్పుడు కూడా ఎసిడిక్గా ఉంటుంది. ఎలా ఉపయోగించినా పర్లేదు, కానీ నేనైతే ఎక్కువగా ఈ ముక్కలు చిన్న చిన్న ముక్కలుగా చేసి లోపలికి గుచ్చేస్తాను. అది మనకి 1 మంత్ 2 మంత్స్ అలా కూడా సరిపోతుంది. ప్రతిసారి పెట్టుకోవాల్సిన అవసరం లేదు. అయితే సాయిల్ పీహెచ్ టెస్ట్ చేయాలనుకునేవారు రెయినీ సీజన్లో డైరెక్ట్ టెర్రస్ పైన ఉండే మొక్కలకి టెస్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే రెయిన్ వాటర్లో మనకి మొక్కలకు కావాల్సిన పర్ఫెక్ట్ పీహెచ్ ఉంటుంది కాబట్టి మన మట్టిని చాలా వరకు ఎసిడిక్గా మారుస్తుంది. కరెక్ట్గా మన మొక్కలకి ఎంత అవసరమో అంత ఎసిడిక్ నేచర్ మనకి రెయినీ సీజన్లో డైరెక్ట్ వర్షం పడే మొక్కలకి అందుతుంది. కాబట్టి వర్షాకాలంలో టెర్రస్ పైన ఉండే మొక్కలకి మనం సాయిల్ టెస్ట్ అవసరం లేదు. మిగిలిన బాల్కనీలో ఉండే మొక్కలకి చేసుకోవచ్చు కావాలంటే. టెర్రస్ పైన మొక్కలకి చేయాలనుకుంటే వింటర్ లేదా సమ్మర్లో చేస్తే మనం పీహెచ్ని పర్ఫెక్ట్గా తెలుసుకోవచ్చు. ఇదండి ఇవాల్టి వీడియో. పీహెచ్ గురించి నాకు సాధ్యమైనంత వరకు మీకు అందరికీ అర్థమయ్యేలా చెప్పానని అనుకుంటున్నాను. దీని గురించి మీకు ఇంకా ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి, తప్పకుండా రిప్లై ఇస్తాను. అలాగే వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ అండి. అమ్మయ్య, వీడియో అయిపోయింది. ఇప్పుడు నా కష్టాలు చెప్పుకుంటాను. నేను ఈ వీడియో కోసం పడినన్ని తిప్పలు ఏ వీడియోకి పడలేదు. నా భూతో నా భవిష్యత్ అంతే. ఎప్పుడో ఛానల్ స్టార్ట్ చేయక ముందు అనుకున్న వీడియో కానీ అలా వెనక్కి వెళ్తూనే ఉంది. ఎంత పోస్ట్ చేయాలి, త్వరగా వీడియో చేయాలనుకుంటే అంత వెనక్కి వెళ్ళిపోతుంది. నేను పటిక పౌడర్ ఇచ్చాను కదా, పాట్ గమనించారా? విరజాజి. అది బాల్కనీలో ఉన్నప్పుడు చేశానంటే కరెక్ట్గా ఇప్పటికి 1.5 years అవుతుంది. అప్పుడెప్పుడో లాంగ్ ఈగో చేసిన వీడియో. ఆ తర్వాత కొన్ని రోజులకి అది కూడా లాంగ్ ఈగో అని చెప్పుకోవచ్చు. అప్పుడేమో స్క్రిప్ట్ రాసుకున్నాను. ఆ తర్వాత మళ్ళీ ఇంతకాలానికి ఎంత ముందుకు తోసినా
జస్ట్ కొద్ది రోజుల క్రితం వీడియో అయింది. అయినా కూడా ఎడిటింగ్కి ఎన్ని రోజులు పట్టిందో నా వాయిస్ ఇవ్వడానికి, ఈ వీడియో క్లిప్స్ అన్ని అటాచ్ చేయడానికి, టోటల్గా ఎడిటింగ్కి ఏ వీడియోకి తీసుకున్నంత టైం తీసుకున్నాను దీనికి. ఆఖరికి ఆ గండాలన్నీ గట్టెక్కి ఎలాగో వీడియో కంప్లీట్ చేశాను. ఎందుకో ఈ కష్టం మీతో చెప్పుకోవాలనిపించింది. చివరి వరకు చూసిన వాళ్ళకి స్పెషల్ థ్యాంక్స్. బాయ్ అండి.